లొకాలిటీ చూసుకుంటే ఎంత అద్భుతంగా పీస్ఫుల్గా ఉంది. అలాగే ప్రైస్ చూసుకుంటున్నట్లయితే చాలా రీజనబుల్ ప్రైస్. మరి ఎక్కడో కాదండి, హయత్ నగర్లో అందరికీ తెలిసే ఉంటుంది జీ హై స్కూల్. అలాగే మనకి అకాడమిక్ హెడ్స్ ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్ మధ్యలో మనకి సెమీ ఇండిపెండెంట్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. సెమీ ఇండిపెండెంట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనకి ఇప్పుడు ప్రతి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఇస్తున్నారండి. టోటల్గా 4 ఫ్లోర్స్ ఉన్నాయి. సో G+4 ప్రతి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఇస్తున్న కాటన్ ఇది మనకి సెమీ ఇండిపెండెంట్ హౌస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీడమ్ మనకి ఎలా ఉంటుందో నార్మల్గా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విని ఈ రోజు మనం సాయి పద్మావతి కాలనీ రోడ్ నెంబర్ 8లో ఉన్నామండి. ఇంట్లో మనకి ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చాయండి. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు బిల్డింగ్ ఎదురుగా చూసుకుంటున్నట్లయితే అసలు ఎంత వండర్ఫుల్ గా కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే మనకి అపార్ట్మెంట్ ఎదురుగా 30 ఫీట్ రోడ్ అనేది ఇచ్చారండి. హెచ్ఎండి అండ్ టీజీ రేరా అప్రూవల్ తో ప్రైమ్ లొకేషన్ అండ్ చుట్టుపక్కల మనకి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయండి. ఇది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్. అలాగే బయట గార్డెనింగ్ పర్పస్ మనకి మంచిగా ఇచ్చారు. సో లొకాలిటీ చూసుకుంటే జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనం విజయవాడ హైవేకి రీచ్ అవ్వచ్చు. అలాగే చాలా మంచిగా కట్టారు. అసలు చూస్తున్నట్లయితే ఇప్పుడు తీసేసుకొని కొనేసుకొని వెళ్ళాలని ఉంది. ఒక్కసారి ఆర్చ్ వైపు లుక్ వేసుకుంటున్నట్లయితే మనకి ఎలివేషన్ చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది చూడండి. లైక్ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంది. గ్రాండ్ ఆర్చ్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ బయట చూసుకుంటున్నట్లయితే గార్డెనింగ్ కి మంచిగా స్పేస్ కూడా ఇచ్చారండి. సో గేట్ కూడా చూసుకుంటే చాలా క్వాలిటీ గేట్ పెట్టారండి. మనకి ఇప్పుడు పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ ఏరియా ఇచ్చారు. అలాగే పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది కాబట్టి మనకి ఈజీగా 2 వీలర్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ లిఫ్ట్ కేస్ అండ్ స్టేర్ కేస్ అండ్ ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ అండ్ జనరేటర్ కూడా వస్తుందండి. అలాగే ఇటు సైడ్ మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ మనకి బోర్ అండ్ సంప్ కూడా ఫెసిలిటీ ఉందండి. సెట్ బ్యాక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా చూడండి చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే మనకి అక్కడ సైడ్ చూసుకుంటున్నట్లయితే వాష్మెన్ రూమ్ కూడా ఉంది. సో పార్కింగ్ ఏరియా చూసారు కదా, డిలే చేసుకోకుండా ఒకసారి ఫ్లాట్కి వెళ్ళి ఫ్లాట్ చూసుకుంటే డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఫైనల్గా అయితే మనం పైకి వచ్చేసామండి. ఇప్పుడైతే దీంట్లో మనకి 2nd ఫ్లోర్ అలాగే మనకి 4th ఫ్లోర్ వేకెంట్స్ అనేటివి ఉన్నాయి. సో చాలా అంటే ఆల్రెడీ 2 ఫ్లాట్స్ అంటే సోల్డ్ అవుట్ అయినాయి. సో కారిడార్ చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ కావాలంటే మనం స్టెయిన్లెస్ స్టీల్ గేట్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనకి నార్మల్గా అపార్ట్మెంట్ ఫ్లాట్ అంటే నార్మల్గా కన్స్ట్రక్షన్ చేసిస్తారు. వీళ్ళు మాత్రం ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్స్తో బాగా ఇచ్చారండి. అలాగే ఇక్కడ మనకి డోర్ చూసుకుంటున్నట్లయితే చాలా పెద్దగా ప్లైవుడ్, చాలా గుడ్ క్వాలిటీ ఇండియన్ టేక్ వుడ్ ఇచ్చారు. విండోస్ అయితే ఎవ్వరు కూడా ఇంత హైట్గా ఇవ్వరండి. వీళ్ళు మాత్రం చాలా హైట్ లో యూపీవీసీ విండోస్ స్లైడింగ్ టైప్ విత్ మస్కిటో మెష్ ఇచ్చారు. హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే ఫాల్ సీలింగ్ తో సహా లైటింగ్స్ తో సహా చాలా అద్భుతంగా ఉంది. ఎదురుగా మనకి టీవీ పాయింట్ ఇస్తున్నారండి. సో వచ్చి ఓన్లీ ఫ్యాన్ ఫిట్టింగ్ చేసుకొని మనం డైరెక్ట్ వచ్చి ఉండిపోవచ్చు, అంత మంచి ప్రాపర్టీ. సో ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద విండో ఇచ్చారు. ప్రెసెంట్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా మనం వీడియో చేస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇంత పెద్ద విండోస్ ఎవ్వరు ఇవ్వరండి, కానీ వీళ్ళు మాత్రం చాలా మంచిగా ఇస్తున్నారు. లగ్జరియస్ ప్రీమియం ఫ్లాట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసుకుంటున్నట్టయితే మనకి మంచిగా వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. అండ్ దానికన్నా ముందు ఇక్కడ మనకి హాల్ పక్కనే చూసుకుంటున్నట్లయితే మనకి పూజా రూమ్ అండి. పూజా గది కూడా మంచిగా డోర్ కూడా ఇచ్చారు, క్వాలిటీ ఇండియన్ టేక్ వుడ్. అలాగే మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి. అయితే డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే మనకి సాయి పద్మావతి కాలనీ హయత్ నగర్ రోడ్ నెంబర్ 8 295 స్క్వేర్ యార్డ్స్ తో నార్త్ ఫేసింగ్ తో ఫ్లాట్ కూడా నార్త్ ఫేసింగ్ అండి. అపార్ట్మెంట్ ఎదురుగా మనకి 30 ఫీట్ రోడ్ వస్తుంది. టోటల్ గా 4 యూనిట్స్ ఆల్రెడీ 2 సోల్డ్ అవుట్ అయినాయి, ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. ప్రతి ఫ్లోర్ లో ఒకటే యూనిట్ వస్తుందండి. మనకి 2205 SFT తో 100% వాస్తుతో హెచ్ఎండి అండ్ టీజీ రేరా అప్రూవ్డ్ తో 3 BHK ప్రాపర్టీ. కిచెన్ కి ఆనుకుని మనకి వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి ఓవరాల్ గా లొకాలిటీ చూసుకుంటున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ అండి. సో చాలా అద్భుతంగా ఉంటుంది. సో చూసుకుంటున్నారు కదా, లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. అటువంటి ప్రైమ్ లొకేషన్ లో 20% పే చేస్తే రిమైనింగ్ 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. మనకి డ్రింకింగ్ వాటర్, మంజీరా వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ వస్తుంది. దీనికైతే వాల్ పేపర్ చాలా అద్భుతంగా వేసారండి. అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్, ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు. సో టైల్స్ వర్క్ కానీ దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేశారు, చాలా బాగుందండి. విత్ షవర్, ట్యాప్ వర్క్ మొత్తం కూడా ఇచ్చారు. క్వాలిటీకి మాత్రం తగ్గకుండా అంత బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ అయితే కవర్ చేసుకుందాము.
సో ఇక్కడ బెడ్రూమ్స్ చూసుకున్నట్లయితే అసలు ప్రతి బెడ్రూమ్ కూడా చూసుకుంటున్నట్లయితే మీకు తెలిసిపోతుంది కదా, వీడియో చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేసి ఇచ్చారు. సో దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. విండోస్ కూడా చాలా క్వాలిటీది యూస్ చేశారండి. సో వీడియో చూస్తుంటే మీకు అర్థం అవ్వాలి. అండ్ అలాగే మనకి ఓవరాల్ అయితే ఇక్కడ నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. విజయవాడ హైవే అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి. అలాగే మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ చెప్పాను కదా, జీ ఇంటర్నేషనల్ స్కూల్, అకాడమిక్ హెడ్స్, చైతన్య స్కూల్, ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా స్కూల్స్ కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అంటే దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా చేస్తారు. విండో కూడా ఇచ్చారు. మనం థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. అయితే మనకి హయత్ నగర్ బస్ స్టాప్ అయితే జస్ట్ 500 మీటర్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అయితే జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. ఇది ఇంకొక బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. టైల్స్ వర్క్ గానీ, ఫాల్ సీలింగ్ గానీ, షవర్స్ గానీ మనకి మొత్తం వాష్ బేసిన్ సహా పెట్టి ఇచ్చారండి. సో చాలా అద్భుతమైన ప్రాపర్టీ. సో ఇంత మంచిగా స్పేషియస్ గా ఉంది చూడండి బెడ్రూమ్. ఓవరాల్ గా దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారండి. సో మనకి ఎల్బీ నగర్ మెట్రో అయితే జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. ఒక్కసారి పైకి వెళ్ళి మనం టెర్రస్ కవర్ చేద్దాం. బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను చూడండి. ఓవరాల్ గా ప్రాపర్టీ చూడండి, అసలు ఎంత బాగుంది చూడండి. ఫైనల్ గా అయితే మనం టెర్రస్ మీదకి వచ్చేసాము. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి ఫ్లాట్ అనేది అందిస్తున్నారండి. అలాగే ఒకసారి టెర్రస్ మొత్తం చూసుకుంటున్నట్లయితే మనం ఏమైనా స్మాల్ మినీ ఫంక్షన్స్ కూడా పైన చేసుకోవడానికి చాలా అద్భుతంగా స్పేషియస్ అనేది ఇచ్చారు. సో ప్రైమ్ లొకేషన్ అని చెప్తున్నాను కదా, హయత్ నగర్ అయితే మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అలాగే సరౌండింగ్స్ లో స్కూల్స్ అండ్ కాలేజెస్, అలాగే షాపింగ్ మాల్స్, ఇంకొకటి మనకి మెయిన్ హాస్పిటల్స్ కూడా నియర్ బై లో ఉన్నాయి. ఇటువంటి వాకబుల్ డిస్టెన్స్ లో ప్రతిదీ కూడా మనకి అందుబాటులో ఇంత తక్కువ రీజనబుల్ ప్రైస్ లో మనకి ఫ్లాట్ అందిస్తున్నారండి. అయితే ఫ్లాట్ ఇంత తక్కువ రీజన్ అని చెప్తున్నాను కదా ప్రైస్ వచ్చి, ఎందుకు అంటే మనకి ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉందని కాబట్టి మనకి బిల్డర్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. ఇమీడియట్ గా వీడియో చూసిన వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి ఫ్లాట్ అనేది అందుతుంది. అలాగే మనకి మీరు కనుక మన ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీని ప్రైస్ వచ్చి మనకి 1,05,00,000 అంటున్నారండి. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదంటున్నారు, నెగోషియబుల్. అలాగే మనకి దీంట్లో ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఒక్కటి చేసుకుంటే చాలండి మనం. సో ఇంత మంచి ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. మిస్ చేసుకోకూడదండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.